that thing. I cannot believe how refreshing this Karbuja juice is. It was absolutely amazing and exactly what I needed on this hot. ఈ కర్బూజా షర్బత్ చూసేద్దామా మరి. ఇది చాలా టేస్టీ, చాలా హెల్దీ, శరీరానికి చాలా చలవ చేస్తుంది. ఇప్పుడు కర్బూజా తీసుకుని ఇలా మధ్యలో ఆఫ్ చేసుకుని లోపల గింజలన్నీ తీసేసుకుని పీసెస్కుని కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్కుని కట్ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకుని ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకుని మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. మెత్తగా ఇలాగ స్మూత్ జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన పెట్టుకుని మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత బాగా సాఫ్ట్గా అయినాయి కదా. ఇప్పుడు ఈ సగ్గు బియ్యం తీసుకుని పక్కన వేరే బౌల్లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో పాలు పోసుకోవాలి. దీంట్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఈ కస్టర్డ్ మిల్క్ అన్నీ కూడా అందులో వేసుకుని బాగా చిక్కబడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇవి కస్టర్డ్ పౌడర్ కదా, పాలు వేసాం కదా, కస్టర్డ్ పౌడర్ వేసి మనం చాలా తొందరగా చిక్కబడుతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా చిక్కగా తయారవుతుంది. ఈ టైంలో మనం స్టవ్ కట్టండి, షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పక్కన పెట్టుకున్న ఈ యొక్క కర్బూజా జ్యూస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఉడికించిన సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో పిస్తా, జీడిపప్పు, బాదపప్పు, ఖర్జూరం ఇవన్నీ కూడా వేస్తున్నాను నేను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, కర్బూజా షర్బత్ రెడీ అయింది. ఇప్పుడు వీటిని గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇవి సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి చాలా ఆరోగ్యం, చాలా టేస్టీ కూడా. ఇలా మీ పిల్లలకి మీరు చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి టిప్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.